కొత్తపేట చింటూ మోడల్. అరే కొత్తపేట చింటూ మోడల్ అయితే ఏంద్రా మొడ్డల మోడల్ ఏం చేయమంటావు బే? కాదన్నా నేను ఎందుకు చేయమంటావురా? ఒకసారి ఆలోచిస్తావా? మన చెప్పి చేయరా ఒకసారి చెయ్యి చెయ్యి. ఇట్లా మంచి గుడికాడికి పోయి మంచి వీడియోది మంచి కామెంట్లు పెడతారు. గుడికాడికి పోయినప్పుడు మంచి వీడియో వైన్స్ కాడికి పోయి తిట్టుకుంటా కామెంట్లు పెడతారు. నువ్వు చక్కగా లేక నువ్వు బరాబర్ తిడతారా? ఏం చేస్తావు? అప్పుడు నేను మళ్ళీ నీ రంగంలో దిగుతా. ఎందుకురా? ఎందుకంటే ఎందుకు కొడుతున్నా అన్న? ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ ఏంద్రా అనేది? ఇంటర్వ్యూ అంటే నీకెందుకురా? మాటలు మంచి మాటలు రావారా నీకు? నాకు ఇట్లనే వస్తాయి అన్న మాటలు. అయ్యే వాళ్ళు మంచిగా నేర్పలే నీకు? నేర్పినారు. మన బ్యాడ్ కామెంట్ చూస్తే మన కోపం రాదా? నేను నీతో మాట్లాడుతున్నా మొడ్డ సుల్లి అని మాట్లాడతా. నువ్వు కొట్టకుండా మాట్లాడానా? కొడితే ఎందుకు కొట్టకుండా మాట్లాడా? ఎంత మంచిగా లేవనా వీడియో? న్యూశేఖర్ కొడంగల్ నువ్వు రాజు డేంజర్ మ్యాన్ అని తిడుతున్నావు. మాకు బి సైడ్ తెంపించిన అనుకో గుద్ద వాళ్ళు తెంగుతాం. తప్పించుకో ఇడిపించుకోరా. ఇట్లా చేస్తే ఇడిపించుకోరు. ఎంతమంది చెప్తుర్రా నీకు? ఎంతమంది చెప్తారు చెప్పు? మంచి వీడియోలే తీస్తున్నా కదా, చెడు వీడియోలు తీస్తున్నా. చెడు వీడియో ఏం వీడియోలు రా? మంచి వీడియోలు చెప్పరా ఒకసారి చెప్పు. ఇన్స్టాగ్రామ్ లో లవ్ చేసిన ఆమె వీడియోలు చూసి, ఆమె స్టోరీ చూసి, ఆమె ప్రొఫైల్ చూసి లవ్ చేసిన. అమ్మాయి చాట్ చేసింది. తర్వాత నువ్వు ఇట్లా నాకు ఊకే నాతో మాట్లాడినావు అనుకో మీద కేసు పెడతాను. సరే అని చెప్పి అరెస్ట్మెంట్ పెడతా. అది ఫోన్లు చేసేటోళ్ళ మీద చెప్తున్నా. ఫోన్లు రోజు ఎన్ని విజ్జు గౌడు గాడు వీడితో ఆడుకున్నాడు అన్న అంటుండు. వీడియో తీస్తున్నాడు అంతే, ఇంటర్వ్యూ ఇచ్చిండు అంతే. వీడియో ఆడుకున్నాడు వీడియోలా. ఎందుకంటే కామెంట్లు వస్తున్నాయి కదా, ఫేక్ చెప్తలేను. వీడియోలు చూస్తా అవి లోలపై నాకు తెలియదు. వీడియోలు చూడా. సుల్కు సుమిత వీడియోలు చూసినా? నావేం చూడలేను, జస్ట్ సినిమాలే చూస్తా. నేను చెప్పేది అన్ని. వాడు గుడి దేవుడు పుట్టిస్తే పుట్టిండా లేక ఎవడన్నా దెంగితే పుట్టిండా అట్లా తిడుతుండు వీడియోలు. మనం ఇప్పుడు ఎదుగుతున్నాం కదా, నా తిడుతున్నారు వాళ్ళు. మంచి వీడియోలు చేస్తా ఇక్కడ నుంచి, మంచి తీస్తా లేకపోతే బీపీ దెంగని. చింటూ మోడల్ స్టైల్. చింటూ మోడల్ ఇట్లా చేస్తాడు. మనం డాన్స్ వీడియో చేస్తే గుద్దలో కట్ట పెట్టాలి, గుద్దలు రౌతు పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టి కామెంట్లు పెడతారు. మా మంచి తిట్టుకుంటా ఎవడెవడు చెప్తే ఎవడవే ఎంత పోరనిరా, చిన్న పోరని, నా కొడుకంత వయసు రానిది. కామెంట్లు వస్తేనే వ్యూస్ ఎక్కువ అవుతాయి. ఆఫ్టర్ ఆల్ వ్యూస్ గురించి అమ్మని అక్కని ఏం తిట్టినా పడతావరా? అయ్యా ఏమంటలేరా రే వీడియోలు తీస్తే ఇట్లా? మా మమ్మీ డాడీ వాళ్ళు చూడరు, ఫోన్లు చూడరుగా, చూడరు. అట్లా వీడియోలు చూడరు కాబట్టి తల్లిదండ్రులు వింది. నా ముక్కు ఎంత మంచిగా ఉందిరా, శుభ్రంగానే ఉంది నా ముక్కు. యాంకర్ లవ్ చేస్తారా? లవ్ చేయడు, జస్ట్ వీడియో. ఇంకోటి స్టెప్ ఎట్లా ఇస్తారు? ఇంకేమి స్టెప్? ఇంకో స్టెప్ లేరా? ఇంకొకటి అదేంటి బ్లాక్ బెల్టా? బ్లాక్ బెల్ట్ కాదు, స్టెప్. రాజు డేంజర్ ఆయన తిట్టినా కానీ రాజు డేంజర్ మళ్ళీ ఒక మాట తింటాడు. ఆయన ఎక్కడ మా అయ్యని కాదు, రాజు డేంజర్ అన్న తిట్టినాడు. ఆయన ఫ్యాన్ అన్న. తప్పించుకోరా ఒకసారి. ఇట్లా కాదు, ఇట్లా చేస్తే ఇంటర్వ్యూ ఇచ్చేటోడు కదా. తప్పించుకోరా. నీ అయ్య వాళ్ళని ఎందుకు తిప్పిస్తున్నావురా? నాకు అది బాధ అనిపిస్తుందిరా. నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో కూడా తెలియదు పాపం. లేదు అద్దాలు వాళ్ళ కొట్టవచ్చు. ఓన్లీ టాలెంట్ వాళ్ళకే ఉంటది. పలగొట్టరా సారీ. ఇది వలిగితే వాళ్ళగా నా గట్టి ఉంటే తెగితే మన చేతులకి. ఫస్ట్ జేబులా పైసలు పెట్టుకొని షోలు ఇవ్వాలి. దోస్తులు తమ్ముళ్ళు, ప్రస్తుతానికి మనం ఎక్కడ ఉన్నాం? చింటూ మోడల్ తమ్ముని దగ్గర ఉన్నాం. అయితే చాలామంది మీరు కామెంట్లు పెట్టారు నా సబ్స్క్రైబర్లు. కేవలం మీ గురించి వీని ఊరికి రావాలంటే దాదాపు ఇప్పుడు 150 కిలోమీటర్లు కార్ వేసుకొని ఇంత దూరం వచ్చిన వీని గురించి. వీని మేము హైదరాబాద్ పిలిపించుకోలేదు, డైరెక్ట్ కొత్తపేటకు వచ్చినాం. ఇది మెదక్ డిస్టిక్లో ఉంటాయి తమ్ముంది ఊరు. అరా తమ్ముడు, ఏం సంగతి నీ వీడియోలు ఏంది, నీ కథ ఏంది, అసలు ముచ్చటేంది? ఏం లే, వీడియోలు తీసుకుంటే రీల్స్ లో పెట్టుడు అంతే. నువ్వు ఎవరి ఫ్యాన్? నేను రాజు డేంజర్ స్మైలీ ఫ్యాన్. రాజు డేంజర్ స్మైలీ ఫ్యాన్. వన్ ఫ్యాన్ ఎందుకైనా రాను? ఎందుకంటే ఆయన నాకు నచ్చుతాడు కాబట్టి ఆయన ఫ్యాన్ అయినా. నేను ఇప్పుడు నీకు కూడా ఒక అంబర్ ప్యాకెట్ ఇమ్మంటారా? మరి అంబర్ ప్యాకెట్ వద్దు, జస్ట్ ఆయన ఫ్యాన్ లెక్క ఉంటాను నేను, బిగ్ ఫ్యాన్ లెక్క. ఎందుకు అంత ఇష్టమా నీకు? రాజు డేంజర్ స్మైలీ అంటే ఇష్టం. ఆయన ఒక రైతు బిడ్డ, రాజు డేంజర్ స్మైలీ. బార్ బిడ్డ కూడా తెలుసా నీకు? ఆ బిడ్డ బార్లో పోయి తాగుతాడు, ఆ బిడ్డ అలా ఓన్ అలవాట్లు అనుకుంటే ఇక అలాగనే రాజు డేంజర్ అలవాట్లు రాజు డేంజర్ కే ఉంటాయి.
అని చూసి ఏం చూసి ఫ్యాన్ అయినా నువ్వు గదిగా కావాల్సింది ఒక క్వాలిటీ చూసే ఫ్యాన్ అవుతారుగా. అతని వీడియోలకు ఫ్యాన్ అయినా గోడ మీద గిరికా నా ముడ్డాన దొరక ఆ వీడియోకి. అది మంచిదంట, అది ఒక డైలాగు. మంచిదే కదన్న, మంచిది కాబట్టి ఫేమస్ అయిందిగా. యువశేఖర్తో నీకేం కోపం రా? యువశేఖర్ రాజు డేంజర్ రైతు బిడ్డ అన్న. రాజు డేంజర్ ని ఎవడని తిడతాడా? తిట్టొద్దుగా. కానీ యువశేఖర్ కొడంగల్ తిట్టిండు కాబట్టి నేను రియాక్ట్ అయ్యి ఆయన మీద వీడియోలు తీసిన. నువ్వు రియాక్ట్ అయ్యేందుకు ఏమన్నా గవర్నమెంట్ నడుపుతున్నాను? గవర్నమెంట్ నడుపుడు సమస్య కాదు, రాజు డేంజర్ తిట్టొద్దు. రాజు డేంజర్ తిడితే నేను తిడతా, ఎందుకంటే ఆయన ఫ్యాన్ కాబట్టి. నేను యువశేఖర్ని తిడతా. ఏమని తిడతావు? ఏమని తిడతా? సుల్లిగా ముడ్డగా గుద్దగా. ఆయన బి నన్ను తిట్టినాడు వేరే వీడియోల, ఆయన నెంబర్ బి ఉంది. ఆయన నన్ను తిట్టింది కాబట్టి నేను తిట్టినా, లేకపోతే ఎందుకు తిడతా? కాలి పీలి టైం పాస్ కి తిడతానా? మాట్లాడతారు ఎప్పుడైనా యువశేఖర్ తోని? మాట్లాడినా, వీడియో కాల్ చేసిండు, ఆయన నార్మల్ కాల్ చేసిండు, వాయిస్ రికార్డింగ్ మీడివి పెట్టిండు వాట్సాప్ లా. ఏమన్నారు? ఏమన్నాడు? ఏమరా తమ్మి నా మీద ఎందుకు ట్రోల్ చేస్తున్నా అన్నాడు. చెప్పాలన్నా మరి నువ్వు రాజు డేంజర్ మీద తిట్టినా అంటే మనం అందరం ఒకసారి హైదరాబాద్ కలుద్దాం, నీ ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం మనం అందరం అని అన్నాడు. సరే అన్న అని చెప్పిన. కాదురా, నేను వాళ్ళని కలిపేందుకే నానా సంఘాలు నాకు దొరకబట్టి ఇంటర్వ్యూ చేసి వాళ్ళని కలిపిన, మధ్యలో నీది మోహన్ స్మైలీ గాంధీ ఏంద్రాలోలి. ఆయన రాజు డేంజర్ స్మైలీ ఫ్యాన్, నేను ఆయననేమో యువశేఖర్ కొడంగల్ ఫ్యాన్. మా ఇద్దరు బి గొడవ అయింది, మేము కలిసిపోయినాం. వాళ్ళు బి కలిసిపోవాలనుకున్నాం, కలిసిపోయినాం నీ వాళ్ళని. ఇప్పుడు మంచిగా ఉన్నారు వాళ్ళు. మధ్యలో మళ్ళీ యువశేఖర్ రాజు డేంజర్ తిట్టిన అనుకో, మళ్ళీ వీడియోలు తీసి యువశేఖర్ కొడంగల్ మీద. మిమ్మల్ని అనేటోళ్ళు ఎవరు లేరా? నాకు అర్థం కాదు. మా అమ్మోళ్ళు ఏమైనా అంటారు? మీ ఊర్లో సర్పంచ్ వాళ్ళు వీళ్ళు ఏమంటలేరా? మీ చుట్టుపక్కల పంటలు ఓలేమో మంచిగా తీస్తున్నాగా కంటెంట్ వీడియోలు. ఏం కంటెంట్ అరా నువ్వు చేసే వీడియో? మరి కంటెంట్ వీడియోలు కాబట్టి లైకులు షేర్లు ఫాలోవర్స్ వస్తున్నారు. పిచ్చోళ్ళని చూస్తుర్రా? అది పిచ్చోళ్ళని కాదు, వీడియోలు చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి లైకులు కొడుతున్నారు. మాకు పిచ్చోళ్ళేనా? పిచ్చోళ్ళు కాబట్టి అరే పిచ్చిన కొడుకులారా, మీకే చెప్పేది. ఎట్లా చెప్తున్నారు మిమ్మల్ని? కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెడుతున్నాం, మేము అయినా కానీ పట్టించుకోం. బ్యాడ్ కామెంట్లు పెడితే బ్యాడ్ కామెంట్లు అంటే యాదకొచ్చింది. ఇప్పుడు వీడియో ఓపెన్ చేసి చూద్దాం, వీనికి ఏమేమి కామెంట్లు పెట్టి వీడిని అడుగుదాం. అడుగుండి చెప్తా. ఇప్పుడు మనం ఎదుగుతున్నాం కాబట్టి తిడతారు, కొడతారు, అన్ని చేస్తారు. వాళ్ళ గురించి పట్టించుకోదు, మనతో మనమే చూసుకోవాలి. సరే కానీ ఇప్పుడు గడ్డి పూసలు తాకుతున్నాయి తమ్ముడు అంట. నేను వస్తున్నాగా, వాకింగ్ స్టైల్లో వస్తున్నాగా, గడ్డి పోసాలు అడ్డం వస్తున్నాయి, అవి తొక్కేసుకొని వెళ్ళిపోతున్నా. మనిషి దెంగితే పుట్టినావా, గాడిద దెంగితే పుట్టినావారా? లంజా కొడక తీస్తుండు వీడియోలు. మనిషి దెంగితేనే పుట్టినా కాబట్టి వీడియోలు అట్లా తీస్తున్నా. పశువు దెంగితే పుడితే వీడియోలో తీయం. అంటే పశువు లెక్క మంది ఎట్లా తీస్తారా వీడియోలు? మంది మంచిగా తీస్తారు, నాకు ఇట్లా తీయాలనిపిస్తుంది, ఇట్లా తీస్తున్నా. ఓని కాడిగా నా స్టైల్ వీడియోలు తీసుకుంటే వెళ్ళిపోతా. ఒక్కసారి చింటు మోడల్ రీల్ పెడితే వైరల్ కావాలి. ఒకడు నీ వైరల్ గుద్దాల మొడ్డ వైరల్ అయితే కాకపోతే తమ్ముడు మ్యాటర్ పేరు ఖరాబ్ చేసుకోకరా, రేపటి ఫీల్ అనియారా నీకు? చూద్దాం ఇవ్వలేరు అంటే వాళ్ళని కూడా కొడతారో పోయి ఆయన కొట్టుడు కాదు, ఇస్తారు, ఇచ్చేటోళ్ళు ఇస్తారు, ఇయ్యనోళ్ళు ఇయ్యరు. అయ్యావా ఏమన్నారా వీడియోలు తీస్తుంటే? ఏమంటారు ఏమన్నారు, వాళ్ళు చూడరు నా వీడియోలు. ఇప్పుడు యువశేఖర్ గారిని డైలాగ్ పెట్టిరు ఎవడో కామెంట్, ఇగో వాడు గుడి దేవుడు పుట్టిస్తే పుట్టిండా లేక ఎవడన్నా దెంగితే పుట్టిండా అట్లా తిడుతుండు వీడియోలో. మనం ఇప్పుడు ఎదుగుతున్నాం కదా నా తిడుతున్నారు వాళ్ళు. మనం వాని గురించి వీడి గురించి పట్టించుకోవద్దు. బ్యాడ్ కామెంట్లు ఎన్నో వస్తాయి, కామెంట్లు ఆఫ్ చేసుకుంటే ఏం కాదు. నా కామెంట్లు ఆఫ్ చేసుకోనికి వస్తాయి కానీ నేను ఆఫ్ చేసుకోను. కామెంట్లు వస్తేనే వ్యూస్ ఎక్కువ అవుతాయి. ఆఫ్టర్ ఆల్ వ్యూస్ గురించి అమ్మని అక్కని ఏం తిట్టినా పడతావరా? వాళ్ళు నాకు కామెంట్లు పెడుతున్నాను, మళ్ళీ వాళ్ళకి కామెంట్లు పెడుతున్నాగా, బ్రో మంచిగా కామెంట్లు పెట్టండి, బ్యాడ్గా కామెంట్లు పెట్టొద్దని. నువ్వు మంచి వీడియోలు తీస్తే ఎందుకు పెడతావు తమ్ముడు? మంచి వీడియోలు పెడితే సొసైటీలో వాళ్ళు చూడరు, అద్దం దొడ్డం వీడియోలు పెడితేనే చూస్తారు, లైక్లు వస్తాయి, షేర్లు వస్తాయి. దాని గురించి అట్లా దేనికన్నా దిగజారుతావా? దిగజారు కాదు, నాకు నచ్చిన స్టైల్లో నేను వెళ్ళిపోతా, వీడియోలు తీసుకుంటా అంతే. నీ స్టైల్లో నువ్వు వెళ్ళిపోతావు? నా స్టైల్లో నేను వెళ్ళిపోతా. ముంగటోడిగా బట్టలు ఇప్పి తిరుగుతా, నువ్వు కూడా తిరుగుతావు వ్యూస్ గురించి? ఆనికి నాకు సంబంధం ఉండేది, నా స్టైల్లో నేను వెళ్ళిపోతా, వీడియోలు తీసుకుంటా అంటున్నా. వాడు బట్టలు ఇప్పాడు, వాడు ఇప్పాడు, మనకు అనవసరం. కామెంట్లు అయితే ఘోరంగానే ఉన్నాయి కదా. కామెంట్లు వస్తాయి, ఇప్పుడు మనం రీల్ తీసుకున్నాంగా, మనం తొక్కేయాలని అందరూ ప్లాన్ చేసి బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. నన్ను తొక్కేయడం మోన్ వల్ల కాదు, వెళ్ళిపోతా. ఏరా కొత్తపేట్ మోడల్ గుద్దలో గడ్డపార దిగిందారా ఏంటి అంటున్నాడు. ఆయన గుద్దల గడ్డపార దిగింది కాబట్టి నా కామెంట్ అట్లా పెట్టింది, లేకపోతే అట్లా దిగిందంట గట్టిగా రాడు 9mm రాడు దిగింది దానికి. వీడు ఖచ్చితంగా దున్నపోతూ తిరిగితే కామెంట్లు గలీజ్ కామెంట్లు పెడతారన్న. పిచ్చిలాంజోడుకు వాడు కామెంట్లు పెడుతూనే ఉంటాడు. అరే నువ్వు మంచి వీడియోలు చెప్తే ఇట్లా తింటారు కదా నాని.
మంచి వీడియోలు చేసినా చెడు వీడియోలు చేసినా కామెంట్లు అట్లనే పెడతారు. ఇప్పుడు సెలబ్రిటీ హీరోయిన్లకు ఎట్లా పెడతారు కామెంట్లు? మనం ఆడ వీడియోల సంబంధం లేదు, కామెంట్లు పెట్టేటోళ్ళ మీద చెప్పాలి. వీడు ఒక పిచ్చి నా కొడుకన్నా, వీనికి తల్లిదండ్రులు అన్నా సమాజం అన్నా గౌరవం లేదన్నా, వీడు వేస్ట్ పాడుకోవాడు అంటుండు ఒకడు. ఆడ అంటాడన్నా మనకు అమ్మ నాన్న అంటే దానికి సమాధానం ఏమి ఇస్తాను రిప్లై? అమ్మ నాన్న తర్వాత నువ్వరైనా సరే వాళ్ళు నీ అమ్మ నాన్నని తిడుతూ నువ్వు చేసిన పనులకు వీడియోలకు వాడిని చూద్దాం. ఇప్పుడు మనం పని చేసేటప్పుడు అందరు తిడతారు, మనం పని చేసిన తర్వాత నువ్వు తిట్టాడు. ఇప్పుడు రీల్స్ తీస్తున్నాం, చిన్న నుంచి పెద్ద నుంచి చిన్న అందరు దాన్ని తిట్టినారు. ఇప్పుడు నాలో ఉన్న టాలెంట్ ఏందో బయట పడ్డది. ఇప్పుడు కొంతమంది పిచ్చి వీడియోలు తీస్తావేమరా అంటారు, కొంతమంది ఏదో ఒక వీడియోలు చేసినావు కానీ మంచిగానే చేస్తున్నావురా అని కొంతమంది అంటున్నారు. విజ్జు గౌడు గాడు వీడితో ఆడుకున్నాడు అన్న అంటుండు. వీడియో తీస్తున్నాడు అంతే, ఇంటర్వ్యూ ఇచ్చిండు అంతే. వీడియో ఆడుకున్నాడు వీడియోలా. ఎందుకంటే కామెంట్లు వస్తున్నాయి కదా, ఫేక్ చెప్తలేను వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాడు అన్న, లేకపోతే చెప్పకుండే. చందుగాడు నిన్ను ఏం చేసిండు? ఏం చేసిండు? ఇంటర్వ్యూ ఇచ్చిండు అంతే, ఇంకేం చేస్తాడు? అదే చెప్తారు. ఏం చేసిండు? ఇంటర్వ్యూ చేసిండా? విజ్జు కావడన్నా చందు కావడన్నా వాళ్ళిద్దరు ఇంటర్వ్యూ ఇచ్చినారు, అయిపోయింది. అరే యాంకర్ తో ఆ మాటలు ఏంద్రా, దాన్ని నువ్వు లవ్ చేస్తున్నావా అంట లేడీస్ అంట. యాంకర్ లవ్ చేస్తారా? లవ్ చేయడు, జస్ట్ వీడియో అయిపోయినాకలా మేడం వీడియో తీద్దామన్నాయి కాబట్టి వీడియో తీసిన మేడంతో. ఎంత తీసుకున్నా? ఇచ్చిరా ఏమన్నా అట్టిగానన్నా ఫ్రీనా? ఇచ్చినారు. ఎంత ఇచ్చిరా? 1000 రూపాయలు ఇచ్చినారు. 1000 రూపాయలా? బస్ ఛార్జీలు ఎవరు పంపిరా నీకు? బస్ ఛార్జీలు పంపించినారు 500 ఫస్ట్, తర్వాత 1000 రూపాయలు ఇచ్చినారు అడిగి పోయినాకలా. దాంతో వాళ్ళు ఎంత సంపాదించుకున్నారు తెలుసా? మనకు అవన్నీ తెలియదు, ఇంటర్వ్యూ వరకే మన పైసలు మనం తీసుకోవాలి. తర్వాత వీడియోలు వైరల్ అయితే కొంతమంది ఇచ్చేటోళ్ళు ఉంటే మంచి మనసుతో మళ్ళీ ఇస్తారు మనకు, కొంతమంది ఇయ్యనప్పుడు మనం ఏం చేస్తాం? ఏం చెయ్యం. ఓకే. అరే నీ ముక్కు ఏంట్రా అని ఒకటి పెట్టిండు. నా ముక్కేంది? నా ముక్కు ఎంత మంచిగా ఉందిరా, శుభ్రంగానే ఉంది నా ముక్కు. ఆ ముక్కులో పెట్టింది కాబట్టి అట్లా పెడుతున్నాడు కామెంట్. పిచ్చి లాంజోడు కాడు. కరెక్ట్ అదే కామెంట్ చూడు, నేను అబద్ధాలు ఆడాడు చూడు. అరే పిచ్చి లంజా కొడక అని చెప్పి ఫకప్ పెట్టిండు. ఏమంటావు అని? ఆయనకి ఏమంటామన్నా బ్యాడ్ కామెంట్లు పెడుతూనే ఉంటారు. వాళ్ళకి ఎన్నిసార్లు మళ్ళీ రిపేర్ చేసి అన్న మంచి కామెంట్లు పెట్టానని చెప్పినా పెట్టాడు, పెడుతూనే ఉంటారు. మనం వాని గురించి వీని గురించి పట్టించుకోవద్దు. మనం ఒక్కోసారి బ్యాడ్ కామెంట్లు చూస్తే ఏడుపు వస్తుంది, అయినా కానీ నా మొడ్డగా పట్టిందా నేను ఏడవానికి వీడియోలు తీసుకుంటే వెళ్ళిపోతాను. మంచి మాటలు రావారా నీకు? నాకు ఇట్లనే వస్తాయన్న మాటలు. అయ్యే వాళ్ళు మంచిగా నేర్పలే నీకు? మంచిగా నేర్పినారు. మన బ్యాడ్ కామెంట్లు చూస్తే మన కోపం రాదా? నేను నీతో మాట్లాడుతున్నా మొడ్డ సుల్లి అని మాట్లాడతా ఎంత ఉన్నావురా నువ్వు? సుల్లి కాదన్న, వీడియోలు మనకు వాళ్ళు ఎట్లా పెడుతున్నారు బ్యాడ్ కామెంట్ వాళ్ళు అరే నువ్వు వీడియోలు అట్లా, ఇప్పుడు నా వీడియోలో కూడా ఉన్నాయి ఒక 100 కామెంట్లలో ఒక 2-3 బ్యాడ్ వస్తాయి, వాళ్ళకి రిప్లై ఇస్తే వాళ్ళు మాడతారు. నీకు టోటల్ మొత్తం బ్యాడ్ కామెంట్లే కదా. ఎందుకంటే మనం వీడియోలు తీస్తున్నాంగా, మనం తొక్కేయాలి. చింటుగాడు మొత్తం తొక్కేసి మనం 5 లెవెల్కి పోవాలని ఫాలోవర్సా 15,000 మంది. 15,000 మందిలో 200 మంది ఉన్నారు. 15,200 మంది ఉన్నారు మొత్తం. ఇప్పుడు 15,200 మంది. నాకెంత ఉన్నారు? నీకేమో నేను చూడలేను. 90కే దగ్గర ఉన్నారా? మరి నన్నేమనాలరా? నువ్వే సెలబ్రిటీ. వీడియోలు వేరే పద్ధతిలో తీస్తున్నావు, నేను వేరే పద్ధతిలో తీస్తున్నా, కానీ కంటెంట్ తో తీస్తున్నా. ఏం కంటెంట్ రా నీది? కంటెంట్ అంటే ఒక లెవెల్ పోవాలి. ఏం లెవెల్ రా నీకు? లెవెల్ చెప్పరా? ఏంద్రా 10 మందిని మారని చెప్తున్నారా నువ్వేమన్నా? మారని కాదు, మన స్టైల్లో మనం వీడియోలు తీస్తే. శేఖర్ గాడు, రాజు డేంజర్ స్మైల్ గిరా మీ అయ్యవ ఫ్యాన్ గారా నువ్వు? వాళ్ళకేంద్ర ఫ్యాన్? వాళ్ళు మా గుండెలు ఉన్నారు. దేనిలా? ఆ మమ్మీ డాడీ వాళ్ళు మన గుండెలు ఉన్నారు. వెరీ గుడ్. జస్ట్ రాజు డేంజర్ కి బిగ్ ఫ్యాన్, ప్రభాస్ అన్నకు డయాట్ ఫ్యాన్. హీరో వాళ్ళ గురించి మాట్లాడాలి, వీళ్ళ గురించి మాట్లాడాలి. వీళ్ళకు ఫ్యాన్లే వాళ్ళకు ఫ్యాన్లే. నేను వాళ్ళను ఇట్లా మాట్లాడుకుంటా నేను హైప్ అవుతున్నా అని చెప్పి అందరు ఒప్పుకుంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళే అది వీళ్ళే మాట్లాడక నాని వాళ్ళు. నువ్వు ఇక్కడ ఉన్నారు, నేను నీ ఇంటికాడికి వచ్చిన, ఇప్పుడు మీ ఊరికి వచ్చినగా వచ్చినావు. సేమ్ రాజు డేంజర్ స్మైల్ ని కూడా వాడు ఇంట్లో వండుకుంటే లేపి తీసుకొచ్చిన. నువ్వు అనుకున్న పొజిషన్ లో లేడు. ఏంటంటే వాని పని వాని ఇల్లు వాని వాకిలి. ఏంటంటే సోషల్ మీడియాలో హైప్ అయ్యేందుకు తిట్టుకోరు, కానీ మరీ అంత వల్గర్ గా తిట్టుకోకురా తమ్ముడు. నీ అయ్యా వాళ్ళని ఎందుకు తిట్టిస్తున్నావురా? నాకు అది బాధ అనిపిస్తుందిరా. నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో కూడా తెలియదు పాపం. ఇంకోటి ఏం నచ్చింది సార్, మీ డాడీతో ఒక బర్త్డే చేసిన ఫాదర్స్ డే చేయగొట్టరా, అయిపోయి కొట్టు. అట్లా ఉండాలి. ఇప్పుడు చూసిన దానికే బాగా మంది లైక్ చేసారు, దాని బ్యాడ్ కామెంట్లు కూడా రావు, గుర్తుపెట్టు. అర్థమైందా? మా అమ్మది బి చేసిన, మా మమ్మీది బి చేసిన, మదర్ డే చేసిన. ఓకే. నీ మ్యారేజ్ డే ఎప్పుడు మరి? నాకు ఇంకా పెళ్లి కాలే, మ్యారేజ్ డే కానీ. లవర్లు ఉన్నారా? లవర్లు ఉన్నారు. స్పందన ఒక అమ్మాయి. ఎక్కడ ఉంటుందిరా? హైదరాబాద్లో. హైదరాబాద్ సిటీలో ఉంటుంది అమ్మాయి. ఎట్లా పరిచయం నీకు? ఇన్స్టాగ్రామ్లో లవ్ చేసిన ఆమె వీడియోలు చూసి, ఆమె స్టోరీ చూసి, ఆమె ప్రొఫైల్ చూసి లవ్ చేసిన. అమ్మాయి చాట్ చేసింది, తర్వాత
నువ్వు ఇట్లా నాకు ఊకే నాతో మాట్లాడినావు అనుకో నీ మీద కేసు పెడతాను సరే అని చెప్పి అరెస్ట్మెంట్ పెడతాను తర్వాత నన్ను బ్లాక్ చేసుకుంది నేను బ్లాక్ చేసుకున్నా సైలెంట్ అయిపోయాను ఇప్పుడు లవర్ ఉంది ఇప్పుడు కానీ బ్రేకప్ అయిపోయింది విడిపోయినాం ఇద్దరం మీరు ఎప్పుడు కలిసిరా అని చెప్పి విడిపోయారా స్టార్టింగ్ మీద అంటే స్టార్టింగ్ లో దగ్గర అయినాం ఆమె వల్ల ఆమె నాకు ఏదేదో పెట్టింది నేనేమో కాదన్నా మా ఇద్దరి మధ్యలో గొడవలు అయింది ఏం గొడవలైనా తమ్మి చిన్నగానే కలిసిరా ఓయో రూమ్ లో ఇట్లా ఓయో రూమ్ లా కాదు మా ఇద్దరం టచ్ చేసిన ఆమెను ఇట్లా టచ్ చేయలేం చాటింగ్ లా చాటింగ్ లోనే లవ్ చాటింగ్ లోనే బ్రేకప్ అన్నీ అయిపోయినాయి దానికి నువ్వు లవ్ అని పేరు పెట్టినా లవ్ అని పెట్టేసినా కాదు అసలు ఎంత మంది బద్మాష్ ముండాలు ఉన్నారు తెలుసా ఇన్స్టాలో నీకు మస్తు మంది ఉండొచ్చు గేమ్ ఆడేటోళ్ళు మస్తు మంది ఉండొచ్చు అన్న కానీ నేను లవ్ చేసిన అమ్మాయిని అమ్మాయి లవ్ చేస్తే అమ్మాయి నాకు నేను నచ్చలేదని వెళ్ళిపోయింది పోతే పోని ఇంకోత అది ఇంకొకటి కాదు చూద్దాం అంతకు మంచి ఇంకా మంచి అమ్మాయిలు వస్తారు మన లైఫ్ లోకి అది గుర్తుపెట్టుకోండి అందరు ఇప్పుడు నీ గురించి నన్ను కామెంట్లలో ఎందుకు గుద్దలు చేస్తున్నారు అందరూ అన్న చింటూ మోడల్ ఇంటర్వ్యూ చేయని చెప్పి వేదాంత అన్న వాళ్ళకి కామెంట్లు వచ్చినాయి నా గురించి ఇంటర్వ్యూ చేయమని వాళ్ళు బి చేసినారు అన్న వాళ్ళ ఇంటర్వ్యూ వేదాంత్ జాక్సన్ చేసిండా నీకు వాళ్ళు యాంకర్ చేసిందా వేదాంత్ జాక్సన్ అన్న చేసిండు వాళ్ళ యాంకర్ బి చేసి ఎట్లుండే రిసీవింగ్ ఎట్లుండే వాళ్ళది మంచిగా ఉన్నది క్యాబ్ బి బుక్ చేసినారు వాళ్ళే మేము క్యాబ్ లో పోయినాం ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చేసినాం ఇంటికి అంటే కార్ ఇడికి పంపిరా లేకపోతే హైదరాబాద్కి వెళ్ళా అడే దిగినాం హైదరాబాద్ మెట్రో దగ్గర దిగుతాలు ఆటో పంపించినారు ఆటోలో వచ్చేసినాం ఇంటికి మరి క్యాబ్ అన్నవారా ఇప్పుడే క్యాబ్ అంటే అదే రాపిడో పోయినాం ఇంటర్వ్యూ ఇచ్చి ఇంటికి వచ్చినాం తేజ డాన్సర్ తో కూడా ఇంటర్వ్యూ చేసినావా ఆయనతో ఇంటర్వ్యూ చేసిన ఇంకా మస్తు మందితో ఇంటర్వ్యూలు చేసిన ఎందుకంటే ఇప్పుడు చింటూ మోడల్ అంటే చిన్న వ్యక్తి కాదు చాలా పెద్ద వ్యక్తి ఆ ఇంటర్వ్యూలకు అందరు మన దగ్గరికి వస్తారు మనం పక్కా ఇంటర్వ్యూ ఇవ్వాలి అందరికి ఎందుకంటే మనం పెద్దగా అయినామని చెప్పి ఇంటర్వ్యూ ఇవ్వకుండా అందరిని దూరం పెట్టొద్దు అందరి దగ్గర పెట్టుకోవాలి మనం మంచి కంటెంట్ వీడియోలు తీసి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వాలి మరి ముచ్చట్లని యువశేఖర్ చెప్తాడు నాకు ఇట్లా చేయాలన్నా అని చెప్పి మరి రాజు డాన్స్ పిల్ల ఏమంటాడంటే అద్దన్నా నాకు అని చెప్పి అనుకుంటాడు నువ్వు చెప్పే ముచ్చట్లు అన్ని యువశేఖర్ చెప్తాడు నేను అట్లా చెప్పా నా స్టైల్ నేను చెప్తానా యువశేఖర్ ఏం చేసిందని తిడతావురా నువ్వు ఊకే మాట్లాడితే ఎందుకు తిడతారా అంటే ఆయన రాజు డేంజర్ తిట్టిండు రాజు డేంజర్ ఆయన తిట్టినా కానీ రాజు డేంజర్ మళ్ళీ ఒక మాట తింటాడు ఆయన తిట్టిండా మా అయ్యని కాదు రాజు డేంజర్ అన్న తిట్టినాడు ఆయన ఫ్యాన్ అన్న నేను బిగ్ ఫ్యాన్ ఆయనకు రాజు డేంజర్ అరే నువ్వు బిగ్ ఫ్యాన్ రా నిన్ను ఫ్యాన్ అయితే తిడతావా తిట్టుడు కాదన్నా ఆయన తిడతలేడా మరి మమ్మల్ని ఆయన మీ మమ్మల్ని తిడుతున్నా అరే నువ్వు ఫస్ట్ పెట్టినావురా నువ్వు పెట్టినావురా నాని ఫస్ట్ నేనే పెట్టినా అన్న నేను ఎందుకు పెట్టినావు తెలుసా ఆ రోజు యువశేఖర్ కు వాళ్ళిద్దరికి వీడియో కాల్ ఇంటర్వ్యూ అయింది ఎవరిది మన విజయగౌడ్ ఛానల్ అయింది గాంజా తాగుతావు అది ఇది అని చెప్పి తిట్టిండు గంజా తాగుతాడు రాజన్న కళ్ళు బిల్లు ఏమో తాగుతాడు అంతే అలా ఊరెక్కడ ఉందిరా అలాది అక్కడ సైడ్ ఉంటది అరే ఎటు సైడ్ ఉంటది బరాబర్ చెప్పు తుర్కాపల్లి సైడ్ ఎటు ఎన్ని కిలోమీటర్లు ఉంటది ఇక్కడ నుంచి ఉంటే 200 ఇక్కడ నుంచి కాదు ఆడికి తుర్కాపల్లి అన్న చూసినా ఆ తుర్కాపల్లి కాడికి ఎన్ని కిలోమీటర్లు ఉంటది అవన్నీ తెలియదు అరే తెలియంది వాని గురించి నీకు ఏం తెలుసు అని చెప్తున్నారా మరి అన్న మంచోడు అది ఇది అని ఎందుకు అంటున్నారా ఫ్యాన్ అన్న ఇద్దరము మాట్లాడతాము అరే మీరు మాట్లాడతారా వాని ఊరు తెలియదు వాని ఇల్లు తెలియదు నేను అన్ని చూసినోనిగా నీకు చెప్తున్నా అన్నేమన్నా అంటే తుర్కపల్లికి రా వచ్చినప్పుడు నేను కలుస్తారా అని చెప్పిండు సరే అన్న అని చెప్పిన అంతే తుర్కపల్లి అన్నాడు కాబట్టి తుర్కపల్లి నాకు ఇలా బుర్రలు ఉన్నది జగదేవ్పూర్ రా నూరు జగదీపూర్ అన్న తుర్కపల్లి ఉంటుంది వాళ్ళ అమ్మతో మాట్లాడినా అంత అమ్మతో మాట్లాడినా అందరితో మాట్లాడినా ఆయన గురించి నాకు ఏ టు జెడ్ తెలుసు నీకు ఏం తెలియదు అన్న మంచోడు అది అని ఎట్లా అంటున్నావు దేని బేస్ మీద అంటున్నావు ఇవన్నీ ఎందుకు తెలియదు తెలుసా నా వీడియో కాల్ మాట్లాడతాం మేము ఇద్దరు వీడియో కాల్ ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చినరా ఊర్లో పోయి నీ గురించి అడుగుతానే కదా నాకు తెలిసేది తెలుసా నేను ఊర్లోకి పోలేనుగా ఇంకా ఊర్లోకి పోవాలంటే నువ్వు 4,000 కావాలి ఇడికెళ్ళి కార్లో మాట్లాడుకుని పోవాలంటే పోతాము తొందరగా అన్నను ట్రెండింగ్ స్టార్ ఋషిబాయ్ అన్నను వాళ్ళిద్దరిని కలుస్తాం వస్తాం ఇంటికి ఇప్పుడు కలుతావా నువ్వు తీసుకుపోవా ఇప్పుడు కాదు త్వరలో రానున్న రోజుల్లో కలుస్తాము ఇద్దరు అన్న వాళ్ళను ఎవరిని రాజు డేంజర్ అన్నను యూషేక్ అది ఇంకొక అన్న ఉంటాడు ఋషిబాయ్ ఆ అన్నని ఇద్దరిని కలుస్తాము వస్తాం కలిసి ఏం చేస్తాం మాట్లాడతాం ఇప్పుడు నువ్వు మోహన్ స్మైలీ గాడు ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నారు వీడియోలలో తిట్టుకున్నాము మళ్ళీ సిగ్గు లేకుండా ఎట్లా కలిసిరా మీరు ఒకళ్ళు ఆయనే నాకు మెసేజ్ చేసిండు అరే మనం ఇద్దరం దోస్తులం రా ఇట్లా ఎందుకు రా తిట్టుకుండు అన్నాడు సరేరా అని చెప్పి కథ ఇద్దరం దోస్తులం అయిపోయినాం మొత్తానికి అయితే మీరు వ్యూవర్స్ ని పిచ్చోళ్ళని చెప్తారు వ్యూవర్స్ కాదు చూసేటోళ్ళని వీడియో చూసేటోళ్ళని పిచ్చోళ్ళని చెప్తారు కొట్టుకున్నట్టు యాక్టింగ్ చేసుకుంటా ఇవన్నీ చేసుకుంటా కొట్టుకున్నట్టు యాక్టింగ్ చేసినాం తర్వాత ఆడేం చేసిండు అరే మనం కొట్టుకున్నాడు ఏంద్రా కలిసి ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పిండు సరే రా భయ్ అని చెప్పి ఆడు నాకు మెసేజ్ చేస్తే నీ రిప్లై ఇచ్చిన ఇప్పుడు ఇద్దరం కలిసిపోయినాం
కలిసిపోయిన దోస్తులం అయినాం. అయ్యారు. ఇప్పుడు తిట్టుడు బంద్ అయిపోయిందా మీది? మళ్ళీ స్టార్ట్ అయినా? బంద్ చేసినాం. ఓకే. మోహన్ స్మైలీ గానికి నీకు దోస్తానా ఉంది? ఇప్పుడు దోస్తాను ఉంది. తిట్టుకుని ఇద్దరం మస్తు ఇంటర్వ్యూలకు పోయినాం. తేజాన్ వాళ్ళు ఇంటర్వ్యూ పోయినాం. ఈయన 60 అది వేదాంత్ అన్న ఇంటర్వ్యూకి పోయినాం. ఇంకొకటి యాంకర్ అనిల్ అని ఒక అన్న ఉంటాడు, ఆయన ఇంటర్వ్యూకి పోయినాం. ఇప్పుడు యాంకర్లు నేను కింద బోర్లి డాన్స్ చేయాలంటే డాన్స్ చేస్తున్నాం నాగిండియన్స్ అంటే నాగిండియన్ చేయమన్నారు. వాళ్ళు కామెంట్ వచ్చిందంట, అట్లా వస్తే వాళ్ళు చేయమన్నారు కాబట్టి చేసిన కామెంట్ నాగిండియన్ చేయమన్నారు అని చెప్పి వామ మేడం చదివింది. ఇప్పుడు నేను కూడా కామెంట్ పెట్టి అది చెప్తారా? చదువుతారా? పిచ్చర్ వాళ్ళు నన్ను తిడుతున్నారు, అది చూస్తున్నారా? వాళ్ళు చూస్తలేరు. వీడియోలు పెట్టకపోతే ఎందుకు తిడతారు వాళ్ళు? వీడియోలు కావాలా? మంచి డాన్స్ తోనే వీడియోలు, మంచి గుడి కాడికి పోయి మంచి వీడియోది మంచి కామెంట్లు పెడతారు. గుడి కాడికి పోయినప్పుడు మంచి వీడియో మైన్స్ కాడికి పోయి తిట్టుకుంటా కామెంట్లు పెడతారు. నువ్వు చక్కగా లేక నువ్వు బరాబర్ లేక మనం డాన్స్ వీడియో చేస్తే గుద్దలో కట్ట పెట్టాలి, గుద్దలు రౌతు పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టి కామెంట్లు పెడతారు. మా మంచిగా డాన్స్ చేసిన. ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ వైరల్ అయిన వీడియోలు ఏంటి? మస్తు వీడియోలు ఉన్నాయి, 5-6 వీడియోలు దాకా ఉన్నాయి. ఏం వీడియోలు చెప్పాలా? వీడియోలు చెప్పాలిగా. ఇంకా ఒక యుశేఖర్ కొడంగల్ని తిట్టినది, ఇంకొకటి యుశేఖర్ కొడంగల్ నువ్వు రాజు డేంజర్ మ్యాన్ అని తిడుతున్నావు, మాకు బి సైడ్ తెంపించిన అనుకో గుద్ద వాళ్ళు తెంపుతాం అని ఇట్లా ఒక వీడియో పెట్టిన. ఇంకొకటి అంటే ఏమండి కాఫీ తాగుతారంటే నేను తాగానండి అంటే కాఫీలో షుగర్ లేదని ఇట్లా కింద ఎత్తేస్తాడు, అదొక వీడియో. అయ్యా మీరు ఎవరయ్యా అంటే అయ్యా నీ మనిషినయ్యా అంటే మనుషులని మాకు బి తెలుసులేరా అని అన్నది, అదొక వీడియో. ఇంకొక వీడియో సౌమ్య మేడంతో ఇంటర్వ్యూ అయింది, ఎట్లున్నో చింటు మోడల్ అంటే నాకేమైంది బంగారం లెక్కున్నా ఇంకొక వీడియో. నువ్వు యుశేఖర్ ని తిట్టుకుంటా యుశేఖర్ స్టెప్లు ఎత్తున్నావు కదా, మరి వీడియోలలో చూసినా ఇంతకుముందు ఎట్లా చేస్తాను నా స్టైల్ నేను చేస్తా అంతే. కాపీ కొట్టడాలు ఇట్లా చూసి వీడియోలు. ఆయన నన్ను బ్లాక్ చేసుకున్నాడు, ఆయన ఐడిబి నాకు రాదు. ఇప్పుడు యూషిఫైతో నీకేంద్రా మళ్ళా ఫ్రెండ్స్ మేమిద్దరం. చెప్పాలా? ఏమన్నా ఇచ్చిండా నీకు? ఏమి ఇయ్యలేడు, జస్ట్ దోస్తులం. ఏదైనా మంచి మాటలు చెప్పిండా? మంచి మాటలు చెప్పిండు. తమ్ముడు మంచిగా రీల్ తీసుకో అని అన్నాడు. సరే అన్న అని చెప్పి నేను బి చెప్పిన. ఇప్పుడు వీళ్ళంతా నీ సెక్యూరిటీ ఆరా? అదే ఫిరాజ్ అలీ అది ఫ్రెండ్స్ ఉన్నారు మా దోస్తులు కాదు, వాళ్ళంతా సెక్యూరిటీ నీకు మొత్తం అటు వెళ్ళిపోతారు ఏంద్ర వాళ్ళు? అంటే వీడియోలు వస్తామని చెప్పి వాళ్ళ వెళ్ళిపోతున్నారు అటు, ఎందుకంటే ఖాళీ పీళ్ళు వెళ్ళిపోరుగా. అంటే వాళ్ళకు సిగ్గుశరాలు ఉన్నాయి, వాళ్ళకి అయ్యే వాళ్ళ భయం ఉంది, కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఉంది. నువ్వు సిగ్గుశరం లేకుండా చేస్తున్నావు కాబట్టి అన్ని ఉన్నావు. తిడుతున్నావు ఎందుకు రా? తిడితే ఏమవుతుందా నీకు? ఎందుకు తిడతామన్నా మనం ఇప్పుడు నంబర్ ఫోన్లు డైలీ 2-3 వేల కాల్స్ వస్తాయి. అరే నీ నంబర్ ఎవడరా పంపింది? నీ నంబర్ ట్రోలర్స్ ఏమో వేరేలో నా గిట్టనోళ్ళు అని ఉంటారు ఆ శత్రువులు, వాళ్ళు చేసినారు. ఏమని వీడియో రీల్స్ లో పెట్టిన నా నెంబర్ కింద 6 నా నెంబర్ పెట్టి కింద చింటూ మోడల్ కొత్తపేట నెంబర్ అని కాల్ చేయండి అని ఉంటుంది. అందరు కాల్ చేస్తారు, నాకు తిడతారు. నేనేం బి చెప్పా కాల్ అంటే కొంతమంది మాత్రం బ్లాక్ చేస్తా, కొంతమంది నాకు గలీజ్గా తిడతారా వాళ్ళ నెంబర్ స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడతా. స్టోరీ పెట్టి కింద నా నెంబరు రాసి ఇట్లా పేరు రాస్తా, చింటూ మోడల్ నెంబర్, ఎడిటింగ్ కావాలంటే దీన్ని చెయ్యండి అని ఫోన్ చేస్తారు. ఇక అంటే వేరే వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తారా మీరు? వేరే వాళ్ళని కాదన్నా, ఇప్పుడు మనకు కూడా గలీజ్గా ఫోన్ చేసి తిడతాడా అని బ్లాక్ చేస్తాం. వేరే వాళ్ళు ఎడిటింగ్ కావాలంటే చేస్తాం. ఎడిటింగ్ పక్క 500 అవుతాయి, ఎందుకంటే ఇంతకుముందు 600 పెట్టిన ప్రమోషన్ వీడియోలు బి పెట్టినప్పటికి. ఇప్పుడు తక్కువ చేసిన. కార్లో పోకుండా మాట్లాడుతుందా? నాడు అరే చింటూ మోడల్గా చెప్పన్నా ఇప్పుడు చెప్పరా, ఆడ ఊర్లో ఉంటే షోల్ దెంగుంటా ఆడ బండల మీద పోరాలని పట్టుకొచ్చి షోల్ దెంగినావు. ఫాలోవర్స్ అన్న నా ఫ్యాన్స్ వాళ్ళు, నా ఫ్యాన్స్ నీ ఊర్లో కూడా ఫ్యాన్స్ అని దోస్తులు అన్నావు కదా? నా దోస్తులు ఫ్యాన్స్ అన్నాలే. నాకు వాళ్ళని ఇంటర్వ్యూకి తీసుకొని వచ్చినా గానీ వాళ్ళు పక్కా వస్తారు, ఎందుకంటే మనం చేస్తారుగా. ఏం చేస్తారా? ఏమైనా చేస్తారా చెప్పలేం, చెప్పి చెయ్యరుగా. ఏదైనా ఇట్లా తిడతారా అని కొడతారా ఇట్లా అని వెంబడి వస్తారు. మాట్లాడితే మోడల్ అంటారు. ఏ మోడల్ జాతికి చెందిన వాళ్ళు రా ఈ మోడల్ అంతా? కొత్తపేట చింటూ మోడల్. అరే చింటూ మోడల్ అన్నారా? నేను చింటూ అంటలే, ఈ మోడల్ జాతి ఏడికెళ్ళి పుట్టింది? మోడల్ అంటారు. అవి అన్ని మాకు తెలియదు. ఏం మోడల్ ఉన్నారా? మోడల్ లేదా వాచ్, అద్దాలు, హెయిర్ స్టైల్ ఇవి పెడితే మోడలా? ఈ కటింగ్ మోడల్ ఆరా? కటింగ్ మోడలే. ఈ మోడల్ కటింగ్. ఈ అద్దాలు ఎంతరా? ఇవి అద్దాలు 250, 250. 250 రూపాయలు అద్దాలు పెట్టుకొని నువ్వు పెట్టుకొని. ఈ గడియారం ఎంతరా? ఈ గడియారం 300. ఇది 300 గడియారం పెట్టుకొని మోడలారా నువ్వు అయితే? ఎన్ని ఎకరాలు ఉందిరా భూమి? 2 ఎకరాలు. నువ్వు చింటూ మోడలారా నువ్వు? మొన్నటిదాకా ఏ హోటల్లో పని చేసినారా?
మాదే నారాయణకేట్ల హోటల్ ఉంటాయి, మిస్టర్ టీ అని హోటల్ ఉంటాయి నారాయణకేట్ల మాది. అవురా హోటల్లో చేసుకుంటా ఉండేటోని నువ్వు మోడల్ వీడాలి అనుకుంటా ఎవరిని పడతాను ఎందుకు తిడుతున్నారా? నేను ఎందుకు తిడతాను, మనం టైం పాస్ కు తిట్టాం కదా, ఎందుకంటే వాళ్ళ గుద్ద వలసుడు కాదన్న, వాళ్ళ మనం తిడుతున్నాం కాబట్టి మనం తిడితే వాడు మనం తిట్టినా మంచి ఏం చేస్తున్నా కదా. 19 years 19 సంవత్సరాలు. మనం ఎందుకంటే మనం మంచిగా చేస్తే ఓల్ సపోర్ట్ ఇయ్యారు, గద్దలకి ఎగురుతావు ఎందుకురా నీకు అన్ని కామెంట్లు. మనం మంచిగా చేస్తే ఓల్ సపోర్ట్ ఇయ్యారు అన్న, మనం చెడుగా చేస్తే సపోర్ట్ ఇస్తారు. నీకు యువశేఖర్ గాడు ఏమన్నా ఇచ్చిండా? ఒవ్వలేం ఇయ్యలేరు. రాజు డేంజర్ స్మైల్ గాడు ఏమన్నా పైసలు ఇచ్చిండా? అబే ఇయ్యలేడు అన్న. ఎందుకురా మీకు వాళ్ళే మొట్టగాళ్ళు వాళ్ళే సప్పుడేకుండి వాళ్ళ లొల్లి పెట్టుకుని మనం జస్ట్ వాళ్ళకి ఫ్యాన్ గుంటున్నాం అంతే. అబే నీ ఫ్యాన్ అయ్యే వాళ్ళకుండ్రా ఫ్యాన్ వాళ్ళు మనకు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు అమ్మ నాన్న. రాజు డేంజర్ అని ఇక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నారా? మరి మీ అయ్య వాళ్ళు ఏడున్నారా? ఇక్కడ ఈ గుండెలా. ఆ గుండె ఈ గుండె 2 గుండెలు ఉన్నారు. ఒకటే గుండె, ఇలా అమ్మ నాన్న, ఇక్కడ రాజు డేంజర్ అన్న. నీకేమన్నా తలకాయ పని చేస్తున్నారా? పని చేస్తుంది కాబట్టి మాట్లాడుతా బోసిడికే పని చేస్తుంది కాబట్టి ఇంటర్వ్యూకి వచ్చిన. అవ్వ నీ పిల్ల గింజ ఎందుకురా ఇవన్నీ సోషల్ మీడియాలో పెట్టుడు ఇవన్నీ ఎందుకురా తమ్మి? రేపు ఫ్యూచర్ మీద ఏమైనా అవగాహన ఉందారా నీకు? నాకు అవేం పట్టించుకోను, అవేం నాకు ఫ్యూచర్ ఎటనా వీకానా? ఫ్యూచర్ మంచిగానే ఉంటాం, మనం మంచి స్థాయిలోనే ఉంటాం. ఈ స్థాయిలో ఉన్నా నేను అనుకోలేను, ఈ స్థాయిలోకి వచ్చిన. నా టాలెంటే వాళ్ళది ఉన్నది. నీ టాలెంట్ ఏముందిరా నాకు ఫస్ట్ చెప్పరా? నీ టాలెంట్ చెప్పు. డాన్స్ మనం ఎట్లా చేస్తాం డాన్స్, ఆ డాన్స్ తోనే మనకు టాలెంట్ వచ్చింది, ఫాలోవర్స్ వచ్చినారు, అందరు. ఆ డాన్స్ చూసి కుక్కలు ఉరుకుతారా రోడ్ల మీద? డాన్స్ కాదు, మంచి ఎంత మంచిగా చేస్తున్నాం మనం డాన్స్. అది ఎడ్డి డాన్స్ చూసి నవ్వుకొని లైక్లు కొడుతురా నీకు? నాకు కూడా నవ్వుతుంది చూడు, నీ డాన్స్ నాకు యాదకి వచ్చి నాకు నవ్వొస్తుందిరా. డాన్స్ మనం మంచిగా చేస్తున్నాం, మనం ఎంత మంచిగా చేస్తున్నాం అర్థం కాకొచ్చిందా? వాళ్ళు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది కామెంట్లు ఏం పెడతారు అంటే, తమ్ముడు నీ డాన్స్ మస్తుందా అని పెడతారు. కొంతమంది మొడ్డోళ్ళు ఉంది సుల్లోళ్ళు ఉంది అని పెడతారు. ఇప్పుడు నీ లవర్ పేరు ఏంటిదిరా? స్పందన. స్పందన. నీకు అక్క చెల్లెలు ఉన్నారా? ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పేరు కూడా ఇట్లానే సోషల్ మీడియాలో పెడితే ఏం చెప్తారా? ఎందుకు పెడతానన్న? అక్క చెల్లెలు ఇట్లానే ఇవ్వడానికి చెప్తే నువ్వు ఏం చెప్తారా? వాళ్ళు మన గురించి ఒక ఆడపిల్ల అంటే వాల్యూ లేదా? ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో స్పందన నన్ను మోసం చేసింది. మోసం చేసినా నేను చెప్పలేను. మోసం చేసిందా? నేను ఎంత పంపినవరా ఆమె పేమెంట్? మోసం చేసినా నేను చెప్పలేను అన్న, లవ్ చేసినా అన్న అంతే. మోసం చేసినా ఏడ చెప్పినా నేను. ఏం చేసింది నీకు? ఏం చేయలేదు, ఇద్దరం విడిపోయినాం అంతే. ఎందుకు విడిపోయారా? సోషల్ మీడియాలో ప్రేమించిన సోషల్ మీడియాలో ఇచ్చిపెట్టిన అంటున్నావు, దాన్ని ఎట్లయితుంది రాదు మరి? ఆ సంగతి ఎట్లయితే చెప్పు. ఆ సంగతి మేము వదిలేసినాం, నాకు తెలియదు. నీకు ఆడవాళ్ళు అంటే గౌరవం లేదు, మీ ఊరోళ్ళ పట్ల నీకు అవగాహన లేదు, నీ కుటుంబం పట్ల గౌరవం లేదు, అందరితో సొసైటీ ఏమనుకుంటారని సిగ్గు లేదు. సొసైటీ అంటే అన్న మనం వీడియోలు చేసినప్పుడు చిన్న నుంచి పెద్ద అందరు తిడతారు. మన టాలెంట్ ఏంటో బయట పడేయాలి. ఏంద్రా నీ టాలెంట్? టాలెంట్ అనగరా కొడతా నేను. డాన్స్, డైలాగులు, స్టెప్స్ ఇవన్నీ కలిస్తే డాన్స్ అవుతాయి. అరే డాన్స్ ఏం డాన్స్ రా? అది ఎంత మంచిగా చేస్తున్నా డాన్స్, నేను అది చూస్తున్నావా? అరే ఒక కార్ దిగరా, స్టెప్ వేరా ఒకటి. స్టెప్ వేయను ఇగో ఏరా ఇప్పుడు స్టెప్ ఒకటి మన స్టెప్ చేయరా ఒకసారి చెయ్యి చెయ్యి. ఇట్లా పడతా ఇట్లా లేదు ఎందుకు స్టెప్ డాన్స్ అంటే ఇదే అన్న. ఇంకో స్టెప్ వేరా, ఇంకో స్టెప్. ఇంకొక స్టెప్పా? చింటూ మోడల్ స్టైల్. చింటూ మోడల్ ఇట్లా చేస్తాడు, ఇట్లా చేస్తే మొత్తం వైరల్ అయిపోతాయి వీడియో. బట్టలు ఇప్పుడు చేస్తావరా? బట్టలు ఇప్పుడు చేస్తాడు కాదు, ఇట్లా చేసినాం అనుకో వేరే లెవెల్కి వెళ్ళిపోతాం. ఇంకో 2 స్టెప్లు రెండు నా గురించి. ఇంకా 2 కదా? ఇంకోటి స్టెప్ ఎట్లా ఇస్తారు? ఇంకేమి స్టెప్? ఇంకో 2 స్టెప్ లేరా? ఇంకొకటి అదేంటి బ్లాక్ బెల్టా? బ్లాక్ బెల్ట్ కాదు, స్టెప్. స్టెప్పులు ఇట్లా నేర్చుకొని మనం ఇంకో స్టెప్ ఇస్తా నీకు నేను. ఇట్లా చేత్తో నొత్తుతా, తప్పించుకోవాలి. స్టెప్ తప్పించుకోరా, తప్పించుకో. ఇడిపించుకోరా, ఇట్లా చేస్తే ఇడిపించుకోరు. ఇడిపించుకోరా ఇట్లా చేస్తే ఇడిపించుకోరా. ఇట్లా చేస్తే అంటే రేపటికి ఎవరైనా ఇట్లా నత్తారా తమ్ముడు వచ్చి నిన్ను ఆగం తింటావు. ఆగం తింటారు అప్పుడు మనం ఇట్లా గట్టి ఒర్రాలి. వస్తే ఎవరు ఉన్నారా ఇప్పుడు చుట్టుపక్కల? ఎవరు కనబడుతురు? చెప్పలేమో అని వస్తారు.
అప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తాంరా మేము అప్పుడు నేను ఒర్రుతా హెల్ప్ మీ అని ఒర్రుతా. హెల్ప్ మీ అన్నప్పుడు ఇట్లా డిగ్గిలు ఎత్తుంది ఇలా ఏం చేస్తావురా అప్పుడు ఇట్లా వేసి ఇట్లా కూర్చుంటాం. ఒరితే చుట్టుపక్కల వాళ్ళని రావచ్చు. ఇప్పుడు ఎవరు ఉన్నారా ఒరితే లేదు అద్దాలు బి వలగొట్టవచ్చు. ఓళ్ళ టాలెంట్ వాళ్ళకే ఉంటది. పలగొట్టరా సారీ ఇది వలిగితే వలగా నా గట్టి ఉంటాయి తెగితే మన చేతులకి. ఫస్ట్ జేబులా పైసలు పెట్టుకొని షోలు ఇవ్వాలి. ఈ మాట గుర్తుపెట్టుకోతామి. నీకు జీవితంలో ఒక మంచి మాట చెప్తున్నా. ఇప్పుడు ఈ దేవుడు నీకు ఈ పేరు ఇచ్చిండు, ఆ పేరుని కాపాడుకుంటా అందరికి సపోర్ట్ చేసుకుంటావు. కానీ గుద్దా కావరాలు ముచ్చట్లు చెప్పాను అనుకో, ఎవరికైనా తిక్క తెంగింది అనుకో, ఇట్లానే రాత్రి వచ్చి నేను లవట్గా విక్తారు. నువ్వు నీ ఇంటికాడికి వస్తే మీ అయ్య కూడా బలవంతుడు కాదు పాపం, వీడియోలో చూసిన వాళ్ళు కూడా నార్మల్. నువ్వు ఎటువంటి అప్పుడు ఏం చేయాలంటే నా అయ్యో శేఖర్ నాకు ఈ రాజు డేంజర్ స్మైల్ అనద్రా తమ్ముడు ఏంద్రా అదే వాళ్ళనే నేను కలపలేదా వాళ్ళు ఇద్దరిని కలిపేయాల లొల్లే మొత్తం ఓడదెంగిన. మీరు కూడా ఇప్పుడు స్మైల్ గారు నువ్వు కలిసిండు అయిపోయింది కలిసినాం. ఇప్పుడు మళ్ళీ తిట్టుడా మళ్ళీ ఇప్పుడు ఆగిపోతా మళ్ళీ కలిసిపోయినాం కదా కలుస్తాం. శేఖర్ అన్నవి అరే తమ్ముడు నువ్వు నా మీద తీయకు నేను నీ మీద తీస్తా మనం అందరం కలుసుకుందాం అన్నాడు. ఘోరంగా తిట్టిండు కదా నిన్ను తిట్టినాడు కదా మేక్కలోడే అన్నాడు. ఐరాదా వస్తే నరకేసవి అని అన్నాడు. తర్వాత అన్ననే సారీ చెప్పిండుగా ఏమని అరే నువ్వు నన్ను తిట్టాకు నేను నిన్ను తిట్టా ఇద్దరం కలిసిపోయి వీడియోలు చేసుకుందాం అన్నాడు. అన్ననే తిట్టి మళ్ళీ అన్ననే సారీ అని చెప్పిండు. ఇప్పుడు అందరం కలిసిపోయినాం. నీ త్వరలో రాజన్నను శనిస్టార్ ఋషిబాయ్ వీళ్ళిద్దరిని కలవాలి. ఇప్పుడు మనం పోదామా? ఇప్పుడు పోదామా రాజు దగ్గర? ఇప్పుడు నాకు టైం ఉన్నది. టైం లేదు. ఏం టైం లేదురా నీకు? పని ఉన్నది ఇంటికాడ. ఏం పని రా? ఏం పని ఊర్లే పట్టు మన కొడితే ఒక 10 ఇండ్లు కూడా లేవు. ఏం పని రాయడా నీకు? ఎందుకు లేవన్నా ఉన్నాయి 60-70 ఇండ్లు ఉన్నాయి. 60-70 ఇండ్లల్లా ఈడు అంటే ఏం పని ఉంది నీకు? పొలం పనులు ఉంటాయి. వాచ్ గిట్లా అంటున్నావు, ఏం పని ఉందిరా నీకు? పొలం పనులు ఉంటాయని ఇప్పుడు నాటకా చిన్నది నీళ్ళు వారబెట్టాలి పొలంలో. మరి ఇవన్నీ చూసుకోక ఏం రోగం రా? ఫోన్లు ఎవరు చేసిరు? ఎంత మంది చేసిరా నీకు ఫోన్లు చేసి? మొత్తం ఒక 6-7 వేల దాకా చేసినారు. దానిలో ఎంత మందితో మాట్లాడినా? 2000 మంది దాకా బ్లాక్ చేసిన. ఎంత మందితో మాట్లాడినావు దానిలో? అందులో ఒక 500 మంది దాకా మాట్లాడి. ఏమేమి మాట్లాడిరు వాళ్ళు నీకు ఫోన్ చేసినప్పుడల్లా? అరే సుల్లియా ఇట్లాంటి వీడియోలు బంద్ చేసుకో అనుకుంటా తిట్టినారు. ఓకే ఇంకా ఇంకో కొంతమంది గలీజ్ గా తిట్టినారు. ఏమని? అరే ఇట్లాంటి వీడియోలు చేయకరా సుల్లిగా మంచి వీడియోలు చేయ అని ఇంకో కొంతమంది ఏమో అన్న బర్త్డే వీడియోలు చేయి ఎడిటింగ్ చేస్తా అని ఇట్లా అన్నారు. సరే తమ్ముడు అని చెప్పి నీ బర్త్డే వీడియోలు ఎడిటింగ్ చేసిన వాళ్ళు పంపించిన వాళ్ళు బి క్యాష్ కొట్టేసినారు పైసలు. ఎంత కొట్టిరా? 500 ఒక్క వీడియోకి 500. కొంతమంది తక్కువ కొట్టినారు కొలాబరేషన్ కు. మీది మంచిగానే ఉందిరా సంపాదన. ఇప్పుడు నువ్వు ఎందుకు తిడుతున్నావురా? నాకు అదే కోపం వస్తుందిరా. నేను ఎందుకు తిడుతున్నాను అంటే వాళ్ళు బి నన్ను తిడుతున్నారు కదా నా నెంబర్ అయితే ఒవ్వరికి నేను మా దోస్తాన్ని ఇచ్చిన. కాదనా మా దోస్తాన్ని నా నెంబర్ ఇచ్చిన. నాకు అర్థం కాదు ఈ తెలంగాణలో నీది ఏంద్రా? మాదే కొత్తపేట చింటూ మోడల్. అరే కొత్తపేట చింటూ మోడల్ అయితే ఏంద్రా మొడ్డల మోడల్ ఏం చేయమంటావు బే? కాదనా నేను ఎందుకు చేయమంటావురా? ఒకసారి ఆలోచిస్తావా? ఇప్పుడు నా నెంబర్ దోస్తాన్లో మా దోస్తానికి ఇచ్చిన. నువ్వు తమ్ముడు నా గురించి నీకు తెలియదు కావచ్చు. నాకు ఎందుకు సీరియస్ అవుతున్నా? మాట్లాడతాను మంచిగా మాట్లాడు. అంత మందిని ఆగం దింగుతున్నావు అంటే ఎందుకురా? నేను ఎందుకు ఆగం దింగుతున్నా? వీడియోలు ఏంద్రా తిట్టుకుంటే ఎందుకు పెడుతున్నావు? తిట్టుకుంటే ఏడ పెడుతున్నా? మంచిగా పెడుతున్నా. ఆగరా నువ్వు మంచి వీడియోలు పెడుతున్నా? అది ఫోన్లు చేసేటోళ్ళ మీద చెప్తున్నా. ఫోన్లు రోజు ఎన్ని వాట్సాప్ నంబర్ ఉంటది కదా? నాకు తెలుసా అన్న నేను ఎంటనే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారా? మా అమ్మ కడుపులో నాకు కంఫర్ట్ లేదని 7 నెలలకే నేను బయటకు వచ్చిన. నేను తక్కువ చేస్తున్నా. మరి చింటూ మోడల్ కాదా అందుకని వీడియో పెట్టినా. ఏ జాతికి మోడల్ రా నువ్వు? మోడల్ అన్నది అన్న పేరు అన్న. మీ అయ్యవ పెట్టిరారా? మా అబ్బాయి నామకరణ చేసిరా? నేను పెట్టుకున్నా మోడల్ అని. మోడల్ అని పెట్టుకున్నాను. 8 నెలలకే బయటకు వచ్చిన అంటే ఒక తల్లి కడుపుని గిట్లా అంటావు? నేను బయటకు వచ్చినా అని చెప్పినా. ఇంకేమన్నా పుట్టంగా తెలుసా? పుట్టుక మనిషి పుట్టుక ఎట్లుంటది? సమానవ పుట్టుక చిన్న ఉంటాం అప్పుడు మనకు తెలియదు అంత మన పుట్టుక గురించి. అసలు నీ తలకాయ లేదని అర్థమవుతుందా నాకు? తలకాయ ఉన్నదాన్ని ఎందుకు లేదని అదేగా. అరే తమ్ముడు నా కొడుకంత ఉన్నావు, నిజం చెప్తున్నా నా కొడుకంత ఉన్నావు. అట్టిగా బీపీ తెంగని నన్ను నేను చెప్పిన దానికి చెప్పు. నీకు అసలు పెద్ద చిన్ననే లేదు. ఈ డైలాగ్ చెప్పంటున్నావు. ఎందుకు చెప్పంటున్నారు ఈ సినిమా డైలాగ్ అని? అంటే కొంతమంది సినిమా ఇప్పుడు మొత్తం ఫోన్ చూస్తున్నారు కదా నా. బయట సొసైటీ మర్చిపోతున్నాడు, సినిమాల గురించి మర్చిపోతున్నారు, మొత్తం ఫోన్లోనే ఉంటున్నారు.
అందుకని కొంతమంది సినిమాల గురించి మర్చిపోతున్నారు కాబట్టి సినిమా డైలాగులు చెప్పండి అని పెడుతున్నా. ఇప్పుడు మనం హైదరాబాద్ పోయినాం అనుకో మెట్రోలో మొత్తం ఫోన్లే చూస్తారు ఒక్కోళ్ళు పోయి. అరే నీకెందుకు రా, వాళ్ళు ఫోన్లు చూస్తారు ఏమన్నా చూస్తారు. బడికి పోమంటున్నావా లేకపోతే వాళ్ళని గుడికి పోమంటున్నావా? సినిమాల గురించి సినిమాలు చూస్తే ఇంకా చెడిపి కూడా ఉంటది యారా, ఇంకా చెడిపోయి మంచిగా ఉంటుంది సినిమాలలో. కొంతమంది సినిమా డైలాగులు మర్చిపోతారు. షకీలా వీడియోస్ కొట్టానా? షకీలా వీడియోస్ నాకు అవన్నీ తెలివే. వీడియో శ్రీరెడ్డి వీడియోలు చూస్తా ఏమో అవన్నీ చూడా, సినిమా డైలాగులే చూస్తా. నీకు తెలుసా అసలు? నాకు తెలియదు. వీడియోలు చూస్తా అవి లోలపై నాకు తెలియదు. వీడియోలు చూడా. సుల్కు సుమిత వీడియోలు చూసినా? నావేం చూడలేను, జస్ట్ సినిమాలే చూస్తా. నేను చెప్పేది అన్ని హీరోయిన్ల పేర్లు యాక్టర్ల పేర్లు. వాళ్ళు మొత్తం బట్టలు ఇప్పి దుంకుతారు. ఏమో అప్పుడు మీ అయ్యా వాళ్ళకు మీ అక్క చెల్లెళ్ళకి చూపెడతావు వీడియోలు? అవి చూపియా. అవి చూపిస్తామా? నాకు చూపియా. ఏంద్రా నీ పిచ్చి బుక్ వీడియోలు? మనం సినిమా డైలాగులు చింటూ మాడల్ ఒకసారి కొట్టరా డైలాగ్ కొట్టు, ఒకసారి చింటూ మాడల్ కొట్టు. ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. తెలుసు కదా నేను మీ చింటూ మాడల్ కొత్తపేట్. అన్న మోజీ బాయ్ తో ఇంటర్వ్యూ ఉంది, అందరు ఇంటర్వ్యూ వస్తుంది, లింక్ చూడండి. సరే కానీ ఆగ్రా ఒక నిమిషం. అరే గుడ్ ఆఫ్టర్నూన్ అన్నావు గారా, నువ్వు రాజు డేంజర్ స్మైల్ గానీ ఫ్యాన్స్ అయితే నువ్వు యూశేఖర్ కొడంగల్ డైలాగ్ ఎందుకు కొడతావు? అది అరే ఆయనదే రాది. అరే ఇవి మాట్లాడారు గుడ్ ఆఫ్టర్నూన్ అనే డైలాగ్ ఆయనదే, తెలియనాలి అనుకున్నారా ఏమన్నా? నాకు తెలియదు అన్న ఆయన డైలాగ్. నాకేం తెలుసు? ఆయన వీడియోలు నేను చూస్తానా? ఆయన నన్ను బ్లాక్ చేసుకున్నాడు. ఆయన వీడియోలు నేనే చూస్తానా అన్న? ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడియా రాదు నాకు. ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడియా రాదు నాకు. రాంది మనం ఏం చూస్తాం? మనకు వచ్చినాయి మనం చూస్తాం. రాజన్న వస్తాయి, ఉషిబాయి వస్తాయి, మోహన్ గాని వస్తాయి, మోహన్ స్మైలీ వాళ్ళు వస్తాయి మనం చూస్తాం. మన ట్రోల్స్ యూశేఖరి అంతే వస్తాయి అవే. ఆయన ఒరిజినల్ వీడియోలు మనకు రావు, ఎందుకంటే ఆయన బ్లాక్ చేసుకున్నాడు మనం. లేదా రిప్పటి కొట్టిండో తెలియదు, ఏం చేసినా మనకు తెలియదు. మన వీడియోలు రావు, ఆయన వీడియోలు మనకు రావు. మన వీడియోలు ఆయన పోతే నాకు తెలియదు. నేను ఎక్క వీలే చూస్తా అంతే. నాకు వచ్చింది చెప్పేసిన అన్న. నువ్వు యూశేఖర్ గారిని తిట్టుడు ఆపవు. ఇప్పుడు నేను తిట్టి ఆపినా మళ్ళీ రాజు డేంజర్ తిట్టినా అనుకో బరాబర్ తిడతారా? ఏం చేస్తావు? అప్పుడు నేను మళ్ళీ నీ రంగంలో దిగుతా. ఎందుకురా? ఎందుకంటే ఎందుకు కొడుతున్నా అన్న? ఇంటర్వ్యూ అంటే ఇట్లా కొడితే ఇంటర్వ్యూ వచ్చేటోనేనా? మంచిగా చూసుకుంటావా లేకపోతే చూసుకుంటున్నా ఇట్లా చూసుకుంటున్నా అమ్మ నాన్న ఎట్లయినా మంచిగా చూసుకుంటా. ఈ ఊర్ల మీద పడుకుంటా, అన్ని వీడియోలు చేసుకుంటా, తిట్టుకుంటా. ఎవడెవడు చెప్తే ఎవడబే ఎంత పోరనిరా, చిన్న పోరని, నా కొడుకంత వయసురా నీది. మంచి వీడియోలు ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఎంతమంది చెప్తుర్రా నీకు? ఎంతమంది చెప్తారు చెప్పు? మంచి వీడియోలు తీస్తున్నా కదా, చెడు వీడియోలు తీస్తున్నా. చెడు వీడియో ఏం వీడియోలు రా? మంచి వీడియోలు చెప్పరా ఒకసారి చెప్పు. ఏం వీడియోలు చెప్పు? అయ్యావని మంచిగా చూసుకుంటున్నా, అయ్యా మమ్మీ డాడీ మంచిగా చూసుకోవాలి, మంచిగా ఉండురు అంటున్నా. లేకపోతే లంజోడు ఫోన్ చేస్తుర్రు బిన్ చేస్తున్నా. నువ్వు చక్కగా ఉండకపోతే నీకు ఎవ్వడు ఏమంటాడు బే? చెప్పు చెప్పురా. అరే చెప్పు, నన్ను సైకోదేంగా చెప్తున్నా. ఇంటర్వ్యూ అయ్యా మరి ఎందుకు చేయవరా? వెళ్ళిపోమంటే చెప్పు బరాబర్ సమాధానం మీరు చూసేటోళ్ళకు. నువ్వు ఇట్లా చేస్తే ఇంటర్వ్యూ పోరా, పో సార్ పోవాలా? తప్పించుకోరా ఒకసారి. ఇట్లా కాదు, తప్పించుకోరా. ఇట్లా చేస్తే ఇంటర్వ్యూ ఇచ్చేటోడు కదా, తప్పించుకోరా. ఇట్లా ఎట్లా తప్పించుకుంటామన్నా? తప్పించుకోరా. డోర్ తీస్తే వెళ్ళిపోతాం, తప్పించుకుంటాం అట్లా. ఇప్పుడు ఇలా చేతి పట్టుకున్నావు ఎట్లా వణుకొస్తుంది అన్న? ఏమనుకుంటున్నారా? ఇట్లా డోర్ ఇట్లా చేతి పట్టుకుంటే ఎట్లా వణుకొస్తుంది? పోనీకి రావాలన్నా కానీ చేతి వదిలాలి. అందుకనే నేను ఊరొత్తలకు పట్టుకొచ్చిండ్రా. ఎందుకు చెప్తున్నారా వీడియోలు? ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? మంచి వీడియోలు చేస్తున్నా. నువ్వు కొట్టకుండా మాట్లాడానా? కొడితే ఎందుకు కొట్టకుండా మాట్లాడా? వీడియోలు రాని ఎంత మంచిగా లేవనా? కాదురా, నిన్ను చూసి ఇంకో పోరాడు చిన్న పోరాలు వస్తారు. చిన్న పోరాలు రారు నన్ను చూసి. నీకు లోక జ్ఞానం తెలియదు. ఖచ్చితంగా నిన్ను ఎవడో ఒకటి ఆడతాడు, వచ్చి ఊరు వచ్చి కొట్టిపోతారు. మంచి అనిపిస్తుందా మీ అయ్య వాళ్ళ ముంగడ నిన్ను కొడితే? మంచి అనిపి వాళ్ళు బాధపడరా? బాధపడతాడు. మంచి వీడియోలు చేస్తావు ఇక్కడ నుంచి, మంచి తీస్తా లేకపోతే బీపీ జంగనిస్తావు నన్ను. మంచి వీడియోలు తీస్తా బరాబర్ ఉంటావా? ఉండకపోతే ఏం చేయాలరా? మళ్ళీ రా. ఊరు తెలుసు, నీ ఇల్లు తెలుసు నాకు మొత్తం బయట. మంచి వీడియోలు చేయాలి, తల్లిదండ్రులకు మంచి పేరు పట్టుకొని రా. ఇప్పటికే పేరు వచ్చిందిగా, ఆ పేరుని ఇప్పుడు మంచి పేరు లెక్క మార్చుకో. ఇన్ని రోజులు చెడ్డ పేరు తెచ్చుకున్నావు కదా, ఇప్పుడు మంచి పేరు. అంటే పిచ్చోళ్ళ వీడియోలు చేసుకుంటే ఆన్లైన్లో తిట్టినావుగా, తిట్టేటోళ్ళకి కూడా ఒక వీడియో తీసి పెట్టు. అన్న నన్ను తిట్టకుర్రి, నా టాలెంట్ ఇది, నాతో అయినంత నేను వీడియోలు చేస్తా అన్న, దయచేసి నన్ను అర్థం చేసుకోరు అని చెప్పు. వాళ్ళకి ఒక చెప్పాను, ఫోన్ చేయకద్దని. ఫోన్ చేయకంటే నువ్వు నంబర్ ఎవడు ఇవ్వమన్నాడు నీకు? నీ నంబర్ ఇవ్వలేదు, నువ్వు పెట్టినవరా దాంట్లో. ఆ పెట్టిన నంబరే నా దగ్గర కూడా వచ్చింది. నేను ఇట్లా దోస్తులకు ఇస్తాగా,
వాళ్ళకి ఇట్లా ఎవరికి కొత్త సిమ్ అనుకో, కొత్త సిమ్ తీసుకుని అయినా కానీ దీనికి బి వస్తున్నాయి. దానికంటే నీ దోస్తు వాళ్ళని నన్ను ఏమో మరి ఒరే వాళ్ళు ఇస్తారా, నీ దోస్తు వాళ్ళు ఇస్తారు. నేను వాళ్ళకి ఏం చెప్పినా, ఒరే ఓడన్నా నెంబర్ ఇచ్చిన అంటే మేము ఎందుకు ఇస్తాం రా. ఇప్పుడు నీ అయ్యవ ఏమంటలేరా రే వీడియోలు తీస్తే ఇట్లా మా మమ్మీ డాడీ వాళ్ళు చూడరు, ఫోన్లు చూడరుగా, చూడరు అట్లా వీని వీడియోలు చూడరు కాబట్టి తల్లిదండ్రులు వీంది నడుతుంది. నువ్వు మంచి వీడియోలు ఇప్పుడు ఇన్ని రోజులు ఏం చేసినావురా, చెడ్డ పేరు ఉండే తిట్టుకుంటా వీడియోలు చేసినావు, ఇప్పుడు ఏం చేయాలి, పేరు వచ్చేసింది, ఇక ఫాలోవర్స్ వచ్చేసిర్రు, వ్యూస్ పోతున్నాయి. దీన్ని ఇప్పుడు మంచి లెక్క చేయరి. నేను ఏదో తెలియకుండా చేసిన, నువ్వు నీ ఫాలోవర్స్కి నువ్వు చెప్పాల్సింది ఏంటంటే వీడియో తీసి అన్న నాకు తప్పైపోయింది, మిమ్మల్ని తిట్టినా, నాదేం తప్పలేదన్న, నాతోనైనా నా టాలెంట్ ఇది ఉంది, నేను చేసిన, నేను ఓన్గా చెప్తా, నాకు ఇట్లానే సపోర్ట్ చేయరా అన్న అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు నీకు బ్యాడ్ కామెంట్లు వస్తే నన్ను అడుగురా, అప్పుడు రావు. ఎవడో కూడా తీటానా కొడుకులు క్రాస్ బిల్డ్ ఉంటారు, వాళ్ళు ఇష్టపెట్టాయి. ఇప్పుడు నాకు 100 కామెంట్లలో ఒక 2 కామెంట్లు రాంగ్ వస్తాయి, ఎందుకంటే వాళ్ళ అయ్య వాళ్ళు అయ్యా బయట పనికి పోయినప్పుడు వాళ్ళ అవ్వ దగ్గరకు ఇంకోటి వచ్చి గోడ దుంకి పోతారు. అటువంటి నా కొడుకులు కొంతమంది కామెంట్లు పెడతారు. బట్ నువ్వు చేసేది ఏంటంటే ఇప్పుడు దీన్ని మంచి పేరు మార్చుకుంటావా, మార్చుకుంటా. అరే నేను ఇప్పుడు ఇట్లానే ఉన్నారా, సేమ్ డ్రైవర్ చెప్పేస్తా, తీసుకొని వీకురా అని చెప్పి నేను పట్టుకపోయి వేరే కాడ కొట్టి చంపేసో తీసేసో చేస్తే ఏం చేస్తావురా, ఏం చేస్తాం, ఏం చేస్తావు, ఏం చెయ్యం, చనిపోతావా, చనిపోతా అనే మాటకు అర్థం తెలుసా నీకు తమ్మి, చనిపోతాంగా అంటున్నావు అంటే నీకు చూపెడతావు, ఇది ఉందా, ఇది చూపెడతావు. ఇప్పుడు నొప్పి లేస్తుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు నీకు నొప్పి లేచింది అంటే సంపెత్తే మీ అయ్యా వాళ్ళు ఎంత బాధపడతారా, బాగా ఆలోచించు, చాలా బాధపడతారు. ఇక్కడ నుంచి మంచి చేస్తావు వీడియోలు. ఇప్పుడు మీరు చెడు చేస్తే నాకు సపోర్ట్ చేసిరు, ఇప్పుడు మంచి చేస్తా, నాకు అందరు సపోర్ట్ చేయాలి మీరు అని చెప్పి మాట్లాడి మంచి వీడియోలు నువ్వు జీవితంలో సక్సెస్ కాకపోతే అడుగు. ఇప్పుడు మీ అయ్యవకు ఎవరు చెప్తలేరు, మీ ఊరోళ్ళు చుట్టాలు ఎవరు చెప్తలేరు నీ కొడుకు గిట్లా చేస్తుండని చెప్పి. అదే నువ్వు మంచి వీడియోలు చేసినావు అనుకో, వచ్చి చెప్తారు, ఏమని చెప్తారు, అరే నీ కొడుకు మంచి వీడియోలు చేస్తుండు, మంచిగా డెవలప్ అయ్యిండు, మంచిగా ఇంటర్వ్యూ చేస్తుండని చెప్పి అంటారు. నాని నీకు ఏంటంటే నీకు అవగాహన లేదు నాని, ఏంటంటే సమాజం ఎట్లుంటుంది ఏం కదా నీకు తెలియదు. అందరు ఏం చెప్తున్నారు, నిన్ను వాడుతుర్రు, దొంగనా కొడుకులు ఘోరంగా వాడుతుర్రు నిన్ను. ఎట్లా అంటే అరే ఇట్లా తిట్టుకోర్రా, గట్లా తిట్టుకోర్రా. ఇప్పుడు మంచి వీడియోలు చేయి, ఎవడు నిన్ను అనేటోడు, ఎవడు నిన్ను చేసేటోడు, ఎవడు చెప్పు, ఎవడు అన్నాడు నాని. నువ్వు మంచి చెయ్యి. ఇప్పుడు మీ తల్లిదండ్రులు నువ్వు పేరు తీసుకురా, మీ ఊరికి పేరు తెచ్చినావురా కొత్తపేట అన్న, ఓకే నేను కాదన్నా, దీన్ని మంచి పేరు లెక్క కన్వర్ట్ చేసుకో, బాగుపడతావు. నువ్వు చెడ్డ పేరు ఉన్నావు అనుకో, ఇట్లానే నేను చెప్తున్నా, పిల్లాడు చిన్నోడు, మీరు కూడా కామెంట్లు పెట్టేటోళ్ళు ఎవరైనా సరే కొంచెం విని మోకాన్ చిన్నోడు, నేను ఎందుకు విని బెదిరించి మాట్లాడుతున్నా అంటే బెదిరిస్తూనే వింటాడు. ఇన్ని రోజులు ఏం చేసిరంటే కొంతమంది ఇంటర్వ్యూలు చేసేటోళ్ళు వీళ్ళ సంకలు నాక్కుంటా వ్యూస్ గురించి పైసల గురించి వీళ్ళతో లొల్లిలు పెట్టించుడు తిట్టిపిచ్చి చేసిరు. కానీ నేను అట్లా కాదు, వీడు ఒక తొవ్వకు రావాలని చెప్పి వీని గురించి దాదాపు ఒక 160 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఏడుంది, ఇది మెదక్ డిస్టిక్లో ఉంది, ఇది ఊరు, అది మారుమూల గ్రామం తమ్ముంది. సో దయచేసి ఎవరైనా అర్థం చేసుకోరు, పిల్లలు వీడియోలు చూసి చెడిపోకూరి. నీ కూడా కొన్ని ఫన్నీ వీడియోస్ ఉన్నాయా మంచిగా, ఆ డ్యాన్స్ చేస్తున్నావు, ఓకే నీకు డ్యాన్స్ అది సూపర్ డ్యాన్స్ అనిపిస్తుంది, ఫన్నీ వీడియో, ఆ ఫ్రిడ్జ్లో కూర్చొని ఒక వీడియో తీసినావు, అటువంటి వీడియోలు తీతమ్మి నేను ఎవరు అప్పుడు రాలే, వ్యూస్ రాలే, అప్పుడు ఫ్రిడ్జ్ వీడియోకి వచ్చినా రాలే. ఈ తిట్టేది ఏంటంటే నవ్వుకుంటా లైక్లు కొట్టుకుంటా నా కొడుకులు చెడగొడతారా మిమ్మల్ని ఇన్స్టాలా. సో అటువంటి వాళ్ళకి చేయకుండా నువ్వు మీ ఫాలోవర్స్కి తప్పైపోయింది, ఇక్కడ నుంచి మంచి వీడియోలు చేస్తున్నా అని చెప్తే నువ్వు కూడా సక్సెస్ అవుతావు, నేను కూడా ఇంత దూరం వచ్చినా నేను సంతోషపడతా. సో ఎనీహౌ దోస్తులు తమ్ముళ్ళు, లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్. వీని కించపరచాలనో వీని లో ఫేస్ చేయాలనో ఈ వీడియో తీయాలే నేను, బట్ వీని కొంచెం అవగాహన కల్పిద్దామనే ఉద్దేశంతోనే ఇంత దూరం వచ్చినా కేవలం మా సబ్స్క్రైబర్స్ అంటే మీరు నా సబ్స్క్రైబర్లు కామెంట్ పెట్టడం వల్ల నేను ఇంత దూరం వచ్చి తమ్ముడికి ఇంటర్వ్యూ చేసిన. నిన్ను బాగా మెచ్చుకునేటోళ్ళు ఉన్నారు, ఈ చెడు ట్రాక్ కాక రైట్ ట్రాక్. సో నీ మాట మీద ఒకసారి లైక్ కామెంట్ కొట్టమని. మోయిస్ బాయ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన గంట వాళ్ళు కొట్టండి, ప్లీజ్ ఫాలో మీ మోయిస్ బాయ్. చాలా అమాయక పిల్లలు, నేను మజాక్ అంటున్నా, సొసైటీ గురించి తెలియని వాళ్ళు. ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే తమ్ముడు ఊర్లో కూర్చున్నావు మంచిగా ఉన్నావు రుబాబుగా. నేను కూడా ఇంత దూరం లెంకోకుండా రావడానికి కారణం నా సబ్స్క్రైబర్స్. ఎందుకంటే ది బెస్ట్ క్యాండిడేటే నువ్వు, కాకపోతే ఏంటంటే రాంగ్ ట్రాక్ ఉపయోగించకు, రైట్ ట్రాక్ ఉపయోగించు, ఓకేనా నాని. సో లవ్ యూ దోస్తులు, థ్యాంక్ యూ.